రాజగురువులకు నమస్కారం. కూర్చోండి గురుదేవా. ఆశీనులు కండి, ఆశీనులు కండి. ఏమండి రామనాయుడు గారు, బాగున్నారా? బాగున్నాం. నమస్కారం. నమస్కారం నమస్కారం. ఏమిటి ఈ మధ్య మీకు జమీందారీ వ్యవస్థ మీద మోజు తగ్గినట్టుంది? రాజ్యాలు పోయాయి, రాజులు పోయారు. జమీందారులు వస్తారు, పోతారు. జమీందారీ వ్యవస్థ ఉంటుంది, పోతుంది. కానీ ఏ వ్యవస్థలోనైనా రైతే శాశ్వతం. రైతు అన్నవాడు ఉన్నాడు కాబట్టే జమీందారులకు విలాసాలకు ధనం, బ్రిటిష్ వారికి పన్ను కట్టడానికి డబ్బులు లభిస్తున్నాయి. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ రైతు లేకపోతే జమీందారులకు విలాసాలు, బ్రిటిష్ వారికి పన్నులు ఎక్కడి నుండి వస్తాయి? మా జమీన్ పరిధిలోని రైతులు గత 5 సంవత్సరాలుగా తీవ్రమైన కరువు కాటకాలు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో నేను హామీగా ఉండి బ్యాంకుల నుండి అప్పులు ఇప్పించాను. ఇదే బ్రిటిష్ వారి దృష్టిలో నేరమైతే నేను ఆ నేరాన్ని గౌరవంగా భావిస్తాను. కరువు కాటకాల్లో రైతులను పీడించి బ్రిటిష్ వారికి శిస్తు కట్టడానికి నేను సిద్ధంగా లేను. అవసరమైతే జమీందారీ పదవిని వదులుకోవడానికి నేను సిద్ధం. రండి అన్న పరశురాం పాత్ర గారు, రండి కూర్చోండి. యువరాజా వారు ఆగండి. మీ దగ్గర ఆగవలసిన అవసరం మాకు లేదు. మీరు జమీందారీ ద్రోహులు. మీతో మాటలు మాకు అనవసరం. కాంగ్రెస్ పార్టీ జమీందారులకు వ్యతిరేకం. కానీ మన జమీందారులే కాంగ్రెస్ పార్టీకి సహకరించడం ఎంతవరకు సమంజసం? కాంగ్రెస్ పార్టీ జమీందారీ వ్యతిరేకమైనది ఉత్త భ్రమ. కాంగ్రెస్ పార్టీలో ఉన్నది ఎక్కువ మంది జమీందారులే. వేరే కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఇటు జమీందారులకు కానీ అటు ప్రజలకు కానీ అన్యాయం చేయదు. కాంగ్రెస్ పార్టీతో ఏదైనా తేడా వస్తే మన జమీందారీ వ్యవస్థ దానిని చక్కదిద్దే కార్యక్రమం తీసుకుంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పట్ల మనం భయపడాల్సిన పని ఏమీ లేదు. అలాగని బ్రిటిష్ వారి పట్ల వ్యతిరేకత వద్దు. మన రక్షణ కొరకు మనం ఒక స్పష్టమైన వైఖరితో వెళ్దాం. జస్టిస్ పార్టీ దేశ స్వాతంత్రానికి వ్యతిరేకం కాదండి. స్వాతంత్రం పేరుతో మళ్ళీ బ్రాహ్మణాధిపత్యం పునరుద్ధరణకు మాత్రమే వ్యతిరేకం. బ్రాహ్మణులు బ్రిటిష్ వారికి పూర్వపు సమాజం నెలకొల్పాలని ప్రయత్నం చేస్తున్నారని అనుమానం. 1922లో నేను మద్రాస్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను. అందులో ఒకటి, ప్రభుత్వ నిధులతో నడిచే వైద్య కళాశాలల్లో దళితులకు రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయిస్తే కాంగ్రెస్ ఎంత గొడవ చేశారండి. ఒక దళితుడు వైద్యుడై భోగిని తాగుతాడా? ఇళ్లలో ప్రవేశిస్తాడా? ఇది ఎంత మాత్రం అంగీకారం కాదని ఎంత గొడవ చేశారు. అయినా నేను పట్టుదలతో దాన్ని అమలు చేశాను. 1927 నాటికి మద్రాస్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలో 37 మంది సభ్యులుంటే వారిలో 36 మంది నేను ఒక్కడినే. అందుకే కాంగ్రెస్ నాయకత్వంలో స్వాతంత్ర్యం వస్తే మళ్ళీ పునరుద్ధరింపబడుతుందనే భయం మాది. అంతేగాని దేశ స్వాతంత్రానికి మేము వ్యతిరేకులం కాదు. అందరికీ నమస్కారం. బ్రిటిష్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి వ్యతిరేకం కాదు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలనే మేము భావిస్తున్నాం. ఉత్తర సర్కారు అంతటిని జమీందారులకు ఇచ్చి కృష్ణా గోదావరి ప్రాంతాన్ని రైతువారీలో ఉంచాం. అందులో భాగమే గోదావరి నదిపై ధవళేశ్వరం వద్ద మేము నిర్మించిన ఆనకట్ట. దానివలన కొన్ని వేల ఎకరాల భూమి సాగులోకి వచ్చింది. రైతువారీ ప్రాంతంలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి మేము నీటిపారుదల సౌకర్యాలు కల్పించాం. ఇక్కడ ఉత్తర సర్కారు జిల్లాల్లో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత జమీందారులే. వ్యవసాయానికి అవసరమైన నీటిపారుదల సౌకర్యాలను కల్పించాల్సింది జమీందారులే. ఇది జమీందారులు విస్మరించరాని బాధ్యత. ఈ విషయంలో నేను ప్రత్యేకంగా పర్లాకిమిడి జమీందారులను అభినందిస్తాను. జమీందారులు వ్యవసాయ రంగంతో పాటు విద్యారంగాన్ని కూడా అభివృద్ధి చేయాలి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.